హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి ఈరోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రియాంబుల్ గురించి చూద్దాం. సో ప్రియాంబుల్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాను. సో కాన్స్టిట్యూషన్ అంటే ప్రవేశిక అన్నమాట. సో ఈ ప్రవేశికని మనకి రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక యొక్క ఇంపార్టెన్స్ అండ్ దానికి ఉన్నటువంటి సారాంశం అంటే మీనింగ్ ఆఫ్ ప్రియాంబుల్ అనే దాన్ని మనకి ప్రవేశికలో పెట్టారనమాట. సో ఈ కంప్లీట్ ప్రవేశికలో మనకి దీని యొక్క ప్రధాన అంశాలు అండ్ దీని యొక్క సారాంశం కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేలాగా 1 by 1 రాసి పెట్టారు. ఓకేనా. ఇది మనకి ఎప్పుడు అనేది వచ్చిందంటే 13 డిసెంబర్లో 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు, ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభ అయినటువంటి రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యాంగ సభలో ప్రవేశపెడితే మనకేంటి 13 డిసెంబర్ 1946లో రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకి ఎప్పుడు ఆమోదించబడిందంటే 26 నవంబర్ 1949లో ఆమోదం పొందింది. అంటే ఇది మనకి కంప్లీట్గా ఒక చట్ట రూపమైందని అర్థం అన్నమాట ఇక్కడ. సో 1949లో మనకి నవంబర్ 26న మనకి ఈ ప్రియాంబుల్ అనేది అప్రూవ్ అయింది. ఓకేనా. అండ్ ఈ ప్రియాంబుల్ అనే దాన్ని మనకి ఓన్లీ 1 టైం మాత్రమే అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అమెండ్మెంట్ అనేది ఎప్పుడు చేశారు అంటే 42 రాజ్యాంగ సవరణ, ఓకేనా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1976లో ఒకే ఒక్కసారి సవరణ అనేది చేయడం జరిగిందనమాట. ఆ సవరణ చేయడం వల్ల 3 కొత్త విషయాలని ఇందులో చేర్చడం జరిగింది. అవేంటి అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. ఈ 3 కొత్త విషయాలని కూడా అప్పటి వరకు లేనటువంటి ఈ 3 కొత్త విషయాలని మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ప్రియాంబుల్లో వీటిని యాడ్ చేయడం అనేది జరిగింది. అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మనం దేన్నైనా మార్పు చేసుకోవడానికి అండ్ వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏం చేయాలన్నా సరే మనం కొన్ని సవరణలు చేయాలి, చట్టాలు చేయాలన్నమాట. వాటిని అమెండ్మెంట్స్ అని అంటాం. సో ఆ అమెండ్మెంట్స్ అనేవి ఇలా చేస్తారు. అండ్ ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేయాలంటే ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు అంటే ప్రియాంబుల్ని ఏ ఆర్టికల్ ద్వారా అమెండ్మెంట్ చేస్తారంటే 368వ ఆర్టికల్ బేస్ చేసుకుని అమెండ్మెంట్ అనేది చేయాలి. అది కూడా ఒకే ఒకసారి చేశారు. దానిని సుప్రీంకోర్టు, ఓకేనా, దానిని సుప్రీంకోర్టు అనేది ఆమోదించడం జరిగింది. ఇన్ కేసు సుప్రీంకోర్టు ఆమోదించకపోతే అది చెల్లదనమాట. ఓకేనా. ఇదనమాట ప్రవేశికకు సంబంధించినటువంటి జస్ట్ ఒక సింగిల్ లైన్లో చెప్పేటువంటి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి డేట్స్ ఏమున్నాయంటే నవంబర్ 26, 1949 అనేది ఇంపార్టెంట్. సో దీని నుంచి మనకి బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 13 డిసెంబర్ 1946లో ప్రవేశపెట్టారు. దీన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు? అమెండ్మెంట్ అనేది ఓన్లీ 1 టైం చేశారు. అది కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం వల్ల. దాంట్లో ఏ ఇయర్లో చేశారంటే 1976లో చేశారు. ఏమేమి కొత్త విషయాలను యాడ్ చేశారంటే సామ్యవాదం, లౌకిక, సమగ్రత, ఈ మూడిట్లను కూడా అక్కడ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు అంగీకరించారు? సుప్రీంకోర్టు అనేది అంగీకరించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకా టాపిక్లోకి ఫుల్గా వెళ్దాం.
సో ఇక్కడ మనకి ఈ ప్రవేశికలో మనం ఏదైనా మార్చాలి అన్నా, ఏదన్నా యాడ్ చేయాలి అన్నా మనకి ఎవరు నుంచి ఆమోదం అనేది ఉండాలి? సుప్రీంకోర్టు నుంచి ఆమోదం అనేది ఉండాలి. ఈ మనకి రాజ్యాంగం యొక్క అధికార మూలం ఎక్కడుందంటే, రాజ్యాంగానికి అధికార మూలం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని ప్రవేశిక చెప్తుందంట. అంటే ప్రవేశికలో ఉన్నటువంటి ఇంటర్నల్ మీనింగ్లో మనకి తెలిసేది ఏంటంటే, ప్రజల ద్వారా మాత్రమే దీనికి అధికారం అనేది ఉంటుంది, ప్రజలే దీన్ని అంగీకరిస్తారని పేర్కొంటుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ భారత రాజ్యాంగ స్వరూపం అనమాట. భారత రాజ్యాంగంలోని ప్రవేశిక యొక్క స్వరూపం ఎలా ఉంది అంటే మనకి ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇక్కడ సావరింగ్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఈ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. సో వీటినే మనం రాజ్యాంగ యొక్క స్వరూపం అని కూడా చెప్పొచ్చు. భారత రాజ్యాంగ ఇది భారత రాజ్యాంగ స్వరూపం అని కూడా చెప్పొచ్చు. భారత రాజ్య స్వరూపం ఏంటది? ఇక్కడ చూడండి, సావరింగ్, అంటే సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది అంటే, సార్వభౌమాధికారం దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన, ఆస్తులపైన కంప్లీట్గా మన అధికారాలన్నీ కూడా, సార్వభౌమాధికారాలన్నీ కూడా మన భారతదేశానికి కలిగి ఉంది. భారతదేశం అనేది ఒక స్వతంత్ర రాజ్యంగా 1947 స్వతంత్ర చట్టం ద్వారా ఏర్పాటు జరిగింది. అప్పటి నుండి కూడా మనకి సార్వభౌమాధికారాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ సార్వభౌమాధికారాలన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ సార్వభౌమాధికారాల వల్లనే మనకి ఇంకా రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాం. పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా మన ఆధీనంలోనే ఇవి ఉన్నాయి. అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి రాజ్యాంగం వల్లనే సార్వభౌమాధికారాలు అనేవి మనకి లభించడం జరిగింది. ఓకేనా? ఇది మనకి కామన్వెల్త్లో కూడా మనకి సభ్యరాజ్యంగా ప్రకటించుకుంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం ఒక సభ్యరాజ్యంగా వ్యవహరించుకుంది. భారతదేశం సార్వభౌమాధికారం రాజ్యం కనుక దానికి విదేశీ రాజ్యానికైనా సరే ఏదైనా భూభాగాన్ని అమ్మేటువంటి హక్కు ఉంది. ఇక్కడ సార్వభౌమ అంటే ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఆస్తుల వరకు అన్నిటి మీద గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అధికారం కలిగి ఉంది. అది కూడా దేన్ని బేస్ చేసుకుని మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకుని మనకి సార్వభౌమాధికారం అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ సామ్యవాదం అంటారు. సామ్యవాదం అంటే ఏంటి? సోషలిస్ట్. ఇక్కడ ఉన్నాయి చూడండి, రెడ్ కలర్లో స్ట్రైట్గా ఉన్నటువంటి లైన్లో చూస్తే సోషలిస్ట్. ఇది అంత కంఫర్ట్గా లేదు నాకు రాయడానికి, బట్ నేను ఏదో ట్రై చేస్తున్నాను చెప్పడం కోసం. సోషలిస్ట్ అంటారనమాట సామ్యవాదం. సోషలిస్ట్ అంటే సామ్యవాదం. ఓకేనా? సోషలిస్ట్ అనేది ఏంటంటే, ఇది మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు జరిగింది? 1976. దీని ద్వారా 3 కొత్త పదాలు చేర్చడం జరిగింది అన్నాం కదా, అందులో ఇది ఒకటి, సామ్యవాదం అనేది. సో దాని ద్వారా మనకి ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం అయింది. అయితే ఇది ఏం చెప్తుందంటే, ఈ సామ్యవాద భావం రాజ్యాంగంలోని రాజ్య విధాన పరిషత్ సూత్రాల్లోనే ఇముడి ఉందని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఇంకేంటంటే, 1955లో ఆవడిలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం ద్వారా సామాజిక సామ్యవాద వ్యవస్థని అప్పుడే ఆమోదించింది అనమాట. ఎప్పుడు? 1955లో కాంగ్రెస్ పార్టీ కూడా మనకి ఈ సామ్యవాద వ్యవస్థను కూడా ఆమోదించడం జరిగిందని చెప్తున్నాడు. ఇంకా ఏం పాయింట్స్ ఉన్నాయో చెప్తాను వినండి. నెక్స్ట్ సామ్యవాదం ప్రధానంగా సామ్యవాదం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రైవేటు ఆస్తులు
రద్దు చేసి ఉత్పత్తి సాధనాలని జాతీయం చేసే, ఇప్పుడు గుర్తుపట్టు, కమ్యూనిస్ట్ లేదా రాష్ట్ర సామ్యవాదం కాదు. అంటే మనకి ఇక్కడ ఎటువంటి మోనోపోలీ అధికారం అనేది ఉండదన్నమాట. అంటే మనకు సంబంధించినటువంటి ఆస్తులని గవర్నమెంట్ ఆధీనం చేసుకోవడం, లేదా మనకు ఉన్నటువంటి రైట్స్ అనే వాటిని తీసుకోవడం, ఇలాంటివి ఏమి ఇక్కడ ఉండవు. సో ఇక్కడ ఇది మనకి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ సామ్యవాదం అనేది మనకి రన్ అవుతుంది. సామ్యవాదం అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఏంటిది? ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా కూడా ఉంది అని చెప్తున్నారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఓకేనా? నెక్స్ట్, పబ్లిక్ ప్రైవేట్ రంగాలు రెండు కూడా ఈ వ్యవస్థలో ఉంటాయి. అంటే ప్రైవేటు పబ్లిక్ రంగాలు అంటే కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కంపెనీస్ అండ్ దానికి సంబంధించినటువంటి పర్సన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. అవి సేవా రంగం అవ్వచ్చు, ఉత్పత్తి రంగం అవ్వచ్చు, ఏమైనా కానీ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ రెండిట్లు కూడా ఒకే రకమైనటువంటి ప్రాతిపదిక అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాల్లో అసమానతలను రూపుమాపటమే సామ్యవాద యొక్క ప్రధాన ధ్యేయంగా ఉంది. ఓకేనా? ఏంటంటే ఇక్కడ పేదరికం అనేది ఉండకూడదు, పావర్టీ అనేది మనకి దేశంలో తగ్గుదల చేయాలి అని చెప్పి, అజ్ఞానం అనేది మనకి తగ్గాలి, అనారోగ్యం అనేది తగ్గాలి. అంటే పబ్లిక్ హెల్త్ గురించి మనకి సర్వీసెస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్, ఇవన్నీ కూడా మనకి దీన్ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయడం లేదా వాటిని అమలు చేయడం అనేది చేస్తున్నారు. సమాన అవకాశాలు అంటే ఏంటి? ఉద్యోగాలు ఇచ్చా, లేకపోతే మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఇలాంటి ఆపర్చునిటీస్లో అందరికీ కూడా మనకి సమాన అవకాశాలు ఇవ్వడానికి కూడా మనకి ఈ సామ్యవాదం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకుందని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొందనమాట. అంటే కొంతమంది ఈ సామ్యవాదం గురించి ఎంతమంది అయితే ఏమేమి చెప్తున్నారనేది కూడా కొటేషన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్స్ కూడా మనకి ఇక్కడ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్, గాంధేయ సామ్యవాదానికి ఎంతో ప్రాతినిధ్యం ఇచ్చే, గాంధేయవాదం అంటాం కదా మనం, ఆ గాంధేయవాదానికి సామ్యవాదానికి ఎంతో ప్రాతినిధ్యం ఇచ్చే మార్కిజం గాంధీయిజం కూడా, ఈ రెండీ కూడా ఇక్కడ మనకి సామ్యవాదంలో మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటున్నాడు. అంటే మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గాంధీయిజం కానీ సామ్యవాదిజం కానీ ఇక్కడ మనకి మార్కిజం గాంధీయిజం మనకి ఇక్కడ సామ్యవాదంలో మిక్స్డ్గా కనిపిస్తున్నాయని చెప్తానమాట. నెక్స్ట్, ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంకొక డిసడ్వాంటేజ్ లేదా మనం చిన్న ఒక నోట్ లాంటిది ఏంటంటే 1991లో ఎల్పిజి సిస్టమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎల్పిజి సిస్టమ్ అంటే అందరికీ తెలుసు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సామ్యవాదానికి ప్రాధాన్యత అనేది కొంచెం తగ్గుతుందని ఒక విమర్శ అనేది ఉంది. బట్ అది పూర్తిగా నిజం కాదు. నెక్స్ట్, సెక్యులరిజం అంటే ఏంటండి? లౌకికవాదం అంటే ఏంటి? మతం మెడల రాజ్యం, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం. అంటే ఏం లేదండి, అన్ని మతాలని కూడా సమాన దృష్టిలో చూడడమే లౌకికవాదం యొక్క ప్రధాన ధ్యేయం. అంటే లౌకికవాదం అంటే ఇక్కడ మనకి భారతదేశం ఉందనుకోండి, భారతదేశంలో అనేక మతాలు అనేవి ఉన్నాయి. కానీ ఏ మతానికి ప్రాతినిధ్యం వహించి అంటే ఏదో ఒక మతానికి ఐ ప్రయారిటీ అనేది ఇస్తూ భారతదేశంలో మిగిలిన మతాల వాళ్ళని ఎక్కడ కూడా తక్కువగా చూడట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి సెక్యులరిజం అనేది మనకి ఇక్కడ చాలా బెటర్గా ఉందని చెప్పుకోవాలి. సెక్యులరిజంలో మనకి ఇది లౌకిక రాజ్యం. దీన్ని కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 42 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే 1976లో దీన్ని కూడా మనకి ప్రియాంబుల్లో యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మతం ఎడల రాజ్యం ప్రవర్తించే తీరును బట్టి రాజ్యాన్ని 3 రకాలుగా విభజించవచ్చంట. అంటే మనం ఉన్నటువంటి మతాలను బట్టి, మతాలకి గవర్నమెంట్ ఎలాంటి ప్రాతినిధ్యం ఇస్తుంది అనే దాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చంట. నాస్తిక రాజ్యం, ఇంకొకటి మత ప్రాతిపదిక రాజ్యం, ఇంకొకటి లౌకిక రాజ్యం.
ఇక్కడ నాస్తిక రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఎటువంటి మతాన్ని కూడా ఆ రాజ్యం సపోర్ట్ చేయదన్నమాట. అంటే అన్ని మతాలని కూడా అక్కడ విరుద్ధంగా చూస్తుంది. ఏ మతమైనా సరే వాళ్ళు మతాన్ని అంగీకరించరు. అంటే ఏ దేవుణ్ణి పూజించరు, ఏ మతాన్ని వాళ్ళు అంగీకరించరు. కాబట్టి అది నాస్తిక రాజ్యం. అక్కడ మనకి ఎటువంటి మతాలు అనేవి ఉండవు. మత ప్రాతిపదిక రాజ్యం అంటే ఏంటంటే మతాలని అంగీకరిస్తుంది. అదే కాకుండా ఇది మతాలకు అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యం. ఒక మతాన్ని రాజ్యమతంగా అనౌన్స్ చేస్తుంది అన్నమాట, అంగీకరిస్తుంది. అంటే ఈ రాజ్యానికి లేదా ఈ దేశానికి ఈ మతం అనేది మాకు అఫీషియల్గా ఉన్నటువంటిదని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. మన పాకిస్తాన్ చూస్తే ఇస్లామిక్ అనేది మనకి అక్కడ మత ప్రాతిపదికగా ఉన్నటువంటి రాజ్యంగా కనిపిస్తుంది. అలానే బంగ్లాదేశ్, నేపాల్లో కూడా మనకి మత ప్రాతిపదికం ఉన్నటువంటి దేశంగా కనిపిస్తుంది. లౌకిక రాజ్యం అనేది ఏంటంటే మతాల పట్ల, మతాల వ్యవహారాల్లో ఎటువంటి వ్యవహారాల్లో అయినా, మతాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారాలు అయినా సరే తటస్థంగా ఉంటుంది. తటస్థంగా ఉంటుందంటే మీనింగ్ ఏంటంటే ఏ మతానికి కూడా ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్ని మతాలని సమానంగా చూస్తుంది. అన్ని మతాలని సమానత్వంతో చూస్తుంది అన్నమాట. దాన్నే లౌకిక రాజ్యం అంటారు. సో మన ఇండియా అనేది లౌకిక రాజ్యంగా వస్తుంది. సో అందుకనే మనం ఇండియాని లౌకిక రాజ్యాంగం అని లౌకిక రాజ్యం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇది మనకి 25వ ఆర్టికల్ని బలపరుస్తుంది. ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఈ లౌకికవాదం అనే సెక్యులర్ అనే వర్డ్ అనేది మనకి 25వ ఆర్టికల్ని బలపరుస్తుంది. అది 25వ ఆర్టికల్లో మనకి ఏముంటుంది? మత సాంస్కృతిక హక్కు. అంటే ఏ మతాన్నైనా సరే మనం స్వేచ్ఛగా తీసుకోవచ్చు, ఆ మతాన్ని మనం అంగీకరించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు అనే దాన్ని ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద రైట్గా మనకు ఉంది. ఓకేనా. సో దీన్ని మనకి సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రియాంబుల్లో సెక్యులరిజం అనేది ఉన్నట్టుగా ఉంది అని చెప్పి కూడా అభిప్రాయపడింది అనమాట. ఓకేనా. సో ఇది ఏ దేశమైనా సరే, ఏ రాజ్యమైనా సరే అన్ని మతాలను సమానత్వంగా చూసినట్లయితే దాన్ని లౌకిక రాజ్యం అంటారు. ఓకేనా. ఏదో ఒక మతానికే ప్రాతినిధ్యం వహిస్తే దాన్ని ఏమంటారు? మత ప్రాతిపదికం ఉన్నటువంటి రాజ్యం అంటారు. ఓకేనా. ఏ మతాన్ని అంగీకరించలేనటువంటి రాజ్యాన్ని ఏమంటాము అంటే నాస్తిక రాజ్యం అంటాము. నాస్తిక దేశం, నాస్తిక రాజ్యం అని అంటాం. సో లౌకికవాదాన్ని మనం ఏ ఆర్టికల్లో చూస్తామంటే 25th ఆర్టికల్లో కూడా మనకి మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంది ఫండమెంటల్ రైట్స్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అనేది మనకి 2 పదాల నుండి ఏర్పడింది అనమాట. 2 గ్రీక్ పదాల నుండి ఏర్పడడం జరిగింది. ఆ 2 గ్రీక్ పదాలు ఏంటంటే 2 గ్రీక్ పదాల నుండి డెమోక్రటిక్ అనేది మనకి ఏర్పడడం జరిగింది. అవి ఏంటంటే డెమాస్ అంటే ప్రజలు, క్రిటియా అంటే పరిపాలన అని అర్థం. దీనికి అనుగుణంగా మనకి డెమోక్రటిక్ అనేది వర్డ్ అనేది ఫామ్ అయింది. ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజా సార్వభౌమ అధికారం అనే సిద్ధాంతంపై ఏర్పడింది. ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ దేనిపై ఆధారపడింది? ప్రజా సార్వభౌమ అధికారం అనే దానిపైన ఏర్పడింది. దీని ప్రకారం ప్రజలే సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటారు. అంటే ఎటువంటి ప్రభుత్వం కానీ అధికారి కానీ ఎటువంటి అధికారం కలిగి ఉండరు. ప్రజలు మాత్రమే సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటారు. అందువల్లనే మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మనకి పదవుల్లో పర్సన్స్ మారుతూ ఉంటారు. సో ఈ ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి ప్రత్యక్ష, 2 పరోక్ష.
ప్రత్యక్ష మరియు పరోక్ష పద్ధతిలో మనం ఏం చేస్తాం, ఎలక్షన్స్ చేస్తున్నాం కదా, ఎలక్షన్స్లో ఓటేస్తాం. ప్రత్యక్ష మరియు పరోక్ష పద్ధతిలో మనకి ఈ ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలే ప్రతినిధిని ఎన్నుకున్నారనుకోండి, దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి అంటారు. ఓకేనా. పరోక్ష పద్ధతులు అంటే ఏంటి, మన సార్వజనీన వయోజన ఓటు హక్కు అనే దాన్ని మనం ఉపయోగించుకుని మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుని ఆ ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్నుకుంటారు. సో అది మనకి ఏమవుతుందంటే పరోక్ష ప్రజాస్వామ్యం అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి స్విట్జర్లాండ్ అనేది ఒక ఎగ్జాంపుల్ దేశంగా చెప్పొచ్చు అనమాట. అక్కడ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్గా వాళ్ళు నామినేట్ చేస్తారు. ఇలాగే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించి కొన్ని ఉన్నాయన్నమాట. అవేంటంటే ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తారు, ప్రజా అభిప్రాయాన్ని నివేదిస్తారు, పునరాగమనం చేస్తారు అంటే రీకాల్ చేస్తారు, నెక్స్ట్ ప్రజా నిర్ణయం అని చేస్తారు. ఈ నాలుగిట్లకి అబ్రివేషన్ నేను చెప్తా వినండి. ప్రతిపాదించిన శాసనాన్ని శాసనసభ ప్రజల ఆమోదనకి పంపిస్తారంట. ఏంటి, ప్రజా అభిప్రాయ సేకరణలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రజా అభిప్రాయ నివేదనలు ఏంటంటే ప్రజలు బిల్లులని ప్రతిపాదించి దానిపై చట్టం చేయమని శాసనసభకు పంపిస్తారంట. నెక్స్ట్ పునరాగమనం అంటే రీకాల్. ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ తన విధులను సక్రమంగా నిర్వహించకపోతే ఓటర్లు అతన్ని కాలపరిమితి కాకముందే తొలగించే పద్ధతి అంట రీకాల్ అనేది. నెక్స్ట్ ప్రజా నిర్ణయం అనేది ఏంటంటే ప్రజా ప్రాముఖ్యత గల ఏదైనా ప్రధాన సమస్యపై ప్రజల అభిప్రాయాన్ని పొందే పద్ధతిని సాధారణంగా ఇలాంటివి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యక్ష పద్ధతిలో ఉన్నటువంటివి. ప్రత్యక్ష పద్ధతి అంటే మెయిన్ అబ్రివేషన్ ఏంటి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు. అది ఎలక్షన్ మూమెంట్లో ఏమైనా కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ పరోక్ష పద్ధతిలో ఏమేమి ఉన్నాయి అంటే, పరోక్ష పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని తాము ఎన్నుకున్న ప్రతినిధులు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటారు. ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని ఏమంటారంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది. సో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మనం లోక్సభకి అండ్ స్టేట్ అసెంబ్లీకి ఏం చేస్తాం, పరోక్ష పద్ధతిలోనే వాళ్ళని ఎన్నుకుంటాం. వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటామండి. మనం ఎమ్మెల్యేలని రాష్ట్రంలో ఎన్నుకుంటాం. లోక్సభకు సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, మినిస్ట్రీస్ని లోక్సభ ఎలక్షన్స్ ఎన్నుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా మన సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది మనం ఇక్కడ వినియోగించుకుంటున్నాము. అండ్ ఇదేమవుతుందంటే దానిపైన ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఈవెన్ ప్రెసిడెంట్ని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. కానీ దేంతో ఎన్నుకుంటారంటే పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నుకుంటారనమాట. పరోక్షంగా మనం వేసినటువంటి ఓట్లు వాళ్ళు ప్రెసిడెంట్ అనేదాన్ని ఎలక్షన్స్లో ఇక్కడ మన వంతు ఓట్ అనేది మన స్టేట్ నుంచి ఎలక్టెడ్ అయినటువంటి లోక్సభ మెంబర్స్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అక్కడ అది వినియోగం అవుతుంది. సో ఇదంతా కూడా ఏంటి, పరోక్ష పద్ధతిలో జరిగేటువంటి ఎలక్షన్ వల్ల జరిగేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. కాబట్టి దీన్ని ఏమంటున్నారు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అని అంటారనమాట. ఇక్కడ మనకి ఏం వాడుకుంటున్నారు, సార్వజనీన వయోజన ఓటు హక్కు విధానం అనేది ప్రజలు యూజ్ చేసుకుంటున్నారు. పరోక్ష పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నారు. వాళ్ళు పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుని మనకి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. నెక్స్ట్ గణతంత్ర అనగా ఏంటంటే రిపబ్లిక్. గణతంత్ర ఏంటి, రిపబ్లిక్ అనేది మనకి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రిపబ్లిక్ మీనింగ్ ఏంటంటే, గణతంత్ర అనే దానికి మీనింగ్ ఏంటంటే భారతదేశం అనేది భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న గణతంత్ర ప్రకారం రాష్ట్రపతిగా పేర్కొనబడిన మన దేశ అధ్యక్షుడు ఎన్నిక ద్వారా అధికారంలోనికి వస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి నిర్ణీత కాల వ్యవధి అధికారంలో ఉంటారు. ఇది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. దీన్ని గణతంత్ర రాజ్యం అంటారు. ఓకేనా.
అదే మనం ఈ గణతంత్ర రాజ్యం అనే దాన్ని వేరే స్టేట్లో చూస్తే, అంటే వేరే కంట్రీలో చూస్తే మనకి ఎలా ఉంటుందంటే రిపబ్లిక్. గణతంత్రం, సో రిపబ్లిక్. వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే రాజరిక వ్యవస్థను కూడా గణతంత్రం అని పిలుస్తారు, అక్కడ రిపబ్లిక్ అని పిలుస్తారు. బ్రిటన్ ఉన్నారనుకోండి దాన్ని రిపబ్లిక్ కంట్రీ అని పిలుస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, రాజరిక వ్యవస్థ అనేది ఉంటుంది. రాజ్యాధినేతగా రాజు ఉంటాడు లేదా రాణి ఉంటారు, వాళ్ళ తర్వాత వారి వంశపారంపర్యంగా ఆ అధికారాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో బ్రిటన్లో అయితే. అదే అమెరికా లాంటి కంట్రీస్లో అయితే ఏమవుతుంది, రాజ్యాధినేత అనేవాడు ఒక నిర్దిష్ట కాలానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకుంటారు అనేసి అంటారు. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి రిపబ్లిక్ అనే ఒక వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న గణతంత్రం ప్రకారం రాష్ట్రపతిగా పేర్కొనబడిన మన దేశ ప్రతినిధిని ఏం చేస్తాం మనం, ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో, అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, పరోక్ష పద్ధతిలో మనం ఎలక్షన్ ప్రకారం వాళ్ళని ఎన్నుకుంటాం. వీళ్ళు 5 సంవత్సరాల కాలపరిమితి వరకు మనకి పదవిలో కొనసాగుతారు. సో ఇక్కడ మనకి రాష్ట్రపతి పదవీ కాలం ఎంతంటే 5 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటాం, పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాం. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జస్టిస్ అంటే న్యాయం. జస్టిస్ అంటే న్యాయం తెలుగులో. ఈ న్యాయం అనేది ఏంటంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అనే 3 రకాల జస్టిస్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ. ఈ మూడిట్లకి ప్రాథమిక హక్కుల ద్వారా లేదా ప్రాథమిక ఆదేశిక సూత్రాల ద్వారా, ప్రాథమిక హక్కులు లేదా రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ద్వారా లేదా డిపిఎస్పి ద్వారా మనం వీటిని పొందొచ్చు, సాధించుకోగలుగుతాం. కోర్టుకెళ్ళైనా మనం సాధించుకోవడానికి ఇక్కడ మనకి ఈ రైట్స్ అనేవి మనకి ఇక్కడ అప్లై అవుతాయి అన్నమాట. జస్టిస్ కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం మనం ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిని కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సామాజిక న్యాయం ఏంటంటే కుల, వర్ణ, జాతి, మత, లింగ వంటి సామాజిక వివక్షతలు, అంటే మనుషుల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి అంటే పౌరులందరికీ కూడా సమాన ఆదరణను కలిగించడమే సామాజిక న్యాయం. అంటే మనం బస్సులో ప్రయాణిస్తున్నాం అనుకోండి, అక్కడ మన కులాన్ని బట్టి కానీ లేదా జెండర్ని బట్టి కానీ, జెండర్ని బట్టి సీట్స్ రిజర్వ్ చేస్తారు, బట్ అక్కడ ఎవరు ఎక్కకూడదని చెప్పి వేరే వాళ్ళని అయితే తోసిపడేయరు కదా. సో అందరికీ ఈక్వల్ రైట్ అనేది ఉంటుంది, అక్కడ సామాజిక న్యాయం అనేది ఉంటుంది. సో సామాజిక న్యాయం అనేది మన కులాన్ని బట్టి కానీ, మన వర్ణాన్ని బట్టి కానీ లేదా మన జాతి, మత బట్టి కానీ ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకేలాంటి న్యాయం అనేది జరగాలి. ఈవెన్ మీరు కోర్టుకి వెళ్తే ముస్లిం అయినా ఒకటే న్యాయం జరుగుతుంది, హిందూ అయినా ఒకటే న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకి సమానంగా అందాలనేదే ఇక్కడ దీని అర్థం. దీన్ని ప్రియాంబుల్లో పెట్టడానికి కూడా కారణం అనేది అదే. నెక్స్ట్ ఆర్థిక న్యాయం. ఆర్థిక స్థితిగతులను బట్టి ఏ ఒక వ్యక్తిని కూడా మనం ఆర్థిక స్థితిగతులను బట్టి కారణంగా ఏ వ్యక్తిని కూడా మనం విచక్షణ చూపడం ఆర్థిక న్యాయం కాదంట. అంటే ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది అంటే ఒకరు ధనవంతులు ఒకరు పేదవారు అని చెప్పి మనం ఒక సర్వీస్ని, ఒక న్యాయం అనేది చేయడానికి కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ ఒకళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఇలాంటి తారతమ్యాలు చూపిస్తూ వారిని వేరుగా చూడడం అనేది ఎఫెన్స్లోకి వస్తుంది ఇక్కడ మనకి. సో అందరూ ఇక్కడ సమానమే అని చెప్పి ఆర్థిక న్యాయం అనేది మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ రాజకీయ న్యాయం అంటే పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు పొందడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కలిగించడం అనేది మనకి రాజకీయ న్యాయంలోకి వస్తుంది. అంటే రాజకీయ న్యాయంలో ఎవరైనా సరే, లేడీ అయినా సరే లేదా వేరే మతం లేదా వేరే కులం వారైనా సరే ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. వాళ్ళ
హక్కు అది. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ రిలీజన్ అయినా సరే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ పొందడానికి హక్కు అనేది ఉందని చెప్పి రాజకీయ న్యాయం చెప్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఈ 3 అంశాలు న్యాయ భావనని, ఈ 3 అంశాలని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యన్ విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, రష్యన్ విప్లవం 1915 నుండి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లిబర్టీ. లిబర్టీ అంటే మీనింగ్ ఏంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ. లిబర్టీ, స్వేచ్ఛ. లిబర్టీ అంటే స్వేచ్ఛ అని అర్థం. స్వేచ్ఛ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తి వికాసానికి స్వేచ్ఛ, వ్యక్తి అభివృద్ధికి స్వేచ్ఛ, వ్యక్తి అవకాశాలకి స్వేచ్ఛ కలిగజేయడమే స్వేచ్ఛ యొక్క పరమార్థం. ఓకేనా, మన ఆలోచనలు, భావ ప్రకటనలో స్వేచ్ఛ, నమ్మకంలో స్వేచ్ఛ అంటే దేవుని నమ్ముతాం, సో అలాంటి స్వేచ్ఛలు, విశ్వాసంలో స్వేచ్ఛ అంటే ఎవరినైనా మనం ఆరాధించవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. ఇలాంటి స్వేచ్ఛలన్నీ కూడా పౌరులందరికీ కూడా ప్రవేశకులు అనేది పేర్కొనడం జరిగింది. ప్రాథమిక హక్కుల ద్వారా గుర్తింపబడిన ఈ స్వేచ్ఛకు ఇన్ కేస్ లిబర్టీ అనే దానికి ఏదన్నా భంగం కలిగిన పక్షంలో న్యాయస్థానం వీటిని రక్షిస్తుందంట. ఓకేనా, రాజ్యాంగంలో స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు విధించడం జరిగింది. అంటే మనకి స్వేచ్ఛ అనేది ఉంది, అంటే మనకి లిబర్టీ అనేది ఉందని చెప్పి మనం ఏది పడితే అది చేయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో అలాగే మనం వేరే వాళ్ళకి విఘాతం కలిగించేలా బిహేవ్ చేయకూడదు. అందుకని సహేతుకమైనటువంటి పరిమితులు అనేవి వీటికి ఉన్నాయని చెప్తున్నారు. రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఈ 3 ఆదర్శాలని ఫ్రెంచ్ విప్లవం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సమానత్వం. సమానత్వం అంటే ఏంటి? ఈక్వాలిటీ. సమానత్వం అంటే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ, సమానత్వం. సమాజంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కు అనేది లేదండి. ప్రతి ఒక్క మనిషి కూడా మన ప్రభుత్వం వైపు మనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి, సమాన హక్కులు ఉంటాయి అన్నమాట. అంటే ఎటువంటి వివక్షత కూడా చూపకూడదు. వ్యక్తుల మధ్య కలర్ తక్కువ ఉన్నారో, లేకపోతే వాళ్ళ మతం వేరే, వాళ్ళ కులం వేరే, ఇలాంటి ఎటువంటి వివక్షతలు చూపించకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం సమానత్వం అనేది ఉంటుందన్నమాట, ఈక్వాలిటీ. రాజ్యాంగ ప్రవేశికలో సమానత్వం అనే పదంలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ వ్యక్తికి కూడా ప్రత్యేక హోదా అనేది లేదు, అందరూ సమానమే. ఓకేనా, పౌర సమానత్వం ఈ 3 రకాలుగా ఉంటాయి. పౌర సమానత్వం అంటే ఏంటంటే సిటిజన్షిప్, పౌర సమానత్వం. నెక్స్ట్ రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం. ఈ 3 కూడా మనకి సమానత్వంలో ఉన్నాయన్నమాట. పౌర సమానత్వం అనేది మనకి ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఆర్టికల్స్ నేను 1 by 1 చదువుతాను, చూడండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే మనకి చట్టం ముందు అందరూ సమానులే. పేదవాళ్ళైనా, వేరే కులానికి చెందిన వాళ్ళైనా, వేరే రిలీజన్కి చెందిన వాళ్ళైనా, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ఇక్కడ మనకి 14th ఆర్టికల్ అనేది చెప్తుంది. 15th ఆర్టికల్ అంతే ఏం చెప్తుందంటే మనకి జాతి, మత, జాతి, కుల, లింగ, జన్మస్థల కారణమైన ఎటువంటి వివక్షత చూపకూడదు అని చెప్తుంది. చూపకూడదు. అలా ఏదో ఒక వేరియేషన్ చెప్పి ఏ మనిషిని కూడా మనం దూరంగా పెట్టకూడదు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది. నెక్స్ట్ 16th ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా సమాన అవకాశాలు అనేవి కల్పించాలని చెప్తుంది. నెక్స్ట్ 17వ ఆర్టికల్ ప్రకారం అన్టచబిలిటీ, ఇది అందరూ కూడా వినే ఉంటారు. అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత నివారణ లేదా రద్దు, అంటరానితనం రద్దు అని అంటారనమాట. అంటే కులం పేరు చెప్పి హయ్యర్ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు కింద స్థాయిలో ఉన్న వాళ్ళని
చాలా నీచంగా చూసేవాళ్ళు ఇంతకుముందు. సో ఈ ఆర్టికల్ అనేది దానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో అలా ఎవరన్నా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మనం కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళకి అనేది వాళ్ళకి శిక్ష అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ 18వ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే బిరుదుల రద్దు అనేది చెప్తుంది. రాజకీయ ఈక్వాలిటీ ఏంటంటే, రాజకీయ సమానత్వం ఏంటంటే మత, జాతి, కుల, లింగ ఆధారంగా ఏ వ్యక్తిని కూడా ఓటర్ జాబితాలో చేర్చడానికి నిరాకరించరాదు. ఆర్టికల్ 325 బేస్ చేసుకుని మనకి చెప్తుంది. ఆర్టికల్ 25 బేస్ చేసుకుని మనకి ఎటువంటి వేరియేషన్స్ వల్ల ఎవరికి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వకుండా ఉండకూడదు అని చెప్పి. ఆర్టికల్ 326 బేస్ చేసుకుని ఏం చెప్తుందంటే, వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నిక జరగాలి, ఎలక్షన్స్ గురించి చెప్తుందన్నమాట. ఆర్థిక అసమానతలు అనేవి ఏంటంటే, ఆర్థిక సమానత్వం ఏంటంటే ఆదేశిక సూత్రాల్లోని 39వ ఆర్టికల్ ప్రకారం మనకి స్త్రీ పురుషులకు సమాన వేతనం అనేది ఇవ్వాలని చెప్పి చెప్తుందన్నమాట. సో మనకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే సమాన వేతనం అనేది ఉంటుంది. ఆదేశిక సూత్రాల ప్రకారం 39వ ఆర్టికల్ ప్రకారం సమాన వేతనం ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగ సంస్థలకు వచ్చేసరికి అది అనేది కొంచెం ఇంపాసిబుల్ అనమాట. సో వాళ్ళు ఆ వేరియేషన్ అనేది ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం ఆ వేరియేషన్ అనేది లేదు. సో అందరికీ ఈక్వల్గా మనకి ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. అండ్ ప్రైవేట్ రంగ సంస్థల్లో కొన్ని సంస్థల్లో లేడీస్కి ఎక్కువ కూడా పే చేసి ఉంటాయి. అంటే అక్కడ వర్క్ ప్రయారిటీని బేస్ చేసుకుని కూడా పే చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా మనం దాన్ని కూడా నెగిటివ్ అని చెప్పలేం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి పెటర్నిటీ అంటే ఏంటి? శోభ్రతత్వం. శోభ్రతత్వం శోభ్రతత్వం. ఈ శోభ్రతత్వం అనగా సోదరి భావం అనమాట. సోదరి భావం, అందరం కూడా మనం బ్రదర్స్ అండ్ సిస్టర్ అనే ఫీలింగ్తో ఉండాలి అని చెప్పి ఈ పెటర్నిటీ అనేది మనకి చెప్తుంది. సోదర భావం అంటే ఎవరెవరి మధ్య? ఇప్పుడు మనకి రీజనల్ లేదా మతపరమైనటువంటి వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. హిందూ, ముస్లిం అని లేదా క్రిస్టియన్ అని ఇలా మనకి వ్యత్యాసాలని ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో ఐక్యతగా ఉండాలి అని చెప్పి ఏక పౌరసత్వం అనే పద్ధతి ద్వారా రాజ్యాంగ శోభ్రతత్వం అనే భావనను పెంపొందించింది. ఓకేనా? ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ వైవిధ్యాలను అధిగమించి సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని చెప్పి ఈ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్లో మనకు ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A ప్రకారం చెప్తుందన్నమాట. ఆర్టికల్ 51లో మనకు పేర్కొనడం జరిగింది. దీని గురించి ఏమని? మనం పౌరులందరూ కూడా ఏక పౌరసత్వం కలిగి ఉన్నారు. ఎలాగైతే మనం ఒకటే పౌరసత్వం కలిగి ఉన్నాం, అంటే మన దేశానికి చెందినటువంటి సిటిజన్షిప్ అనేది ఒకటే ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే 2 రకాల సిటిజన్షిప్స్ ఉంటాయి. వాళ్ళు స్టేట్కి ఒకటి ఇచ్చుకుంటారు, దేశానికి మొత్తానికి ఒకటి ఇచ్చుకుంటారు అనమాట పౌరసత్వం అనేది. సో అలా కాకుండా మనకి ఏక పౌరసత్వం అనేది ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం పౌరసత్వం ఏంటి? ఏక పౌరసత్వం అనేది ఉంటుంది. సో అందరి ఒకటే ఉంటుంది అనమాట పౌరసత్వం అనేది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నారు? సోదర భావం అనేది పెంపొందించుకోవాలి. మత, భాష, ప్రాంతీయ వర్గ విభేదాలు లేకుండా సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పి మనకి ఈ ప్రియాంబుల్లో చెప్పడం అనేది జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్లో 51A ప్రకారం కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? వ్యక్తి గౌరవం అనేది మనకి ఎవరు రాజ్యాంగ సభలోని ముసాయిదా కమిటీలో సభ్యులైనటువంటి కేఎం మునిషి ప్రతిపాదించారనమాట. కేఎం మునిషి సార్ మనకి చెప్పడం అనేది జరిగింది వ్యక్తి గౌరవం అనేది. ఓకేనా? నెక్స్ట్ జాతి ఐక్యత అనగానే ఏంటంటే
సమగ్రత అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం అనేది జరిగింది ప్రవేశికలో. ఈ పదం భారతీయులని అఖండంగా ఐక్యపరిచే స్ఫూర్తిని కలిగి ఉందని చెప్తున్నారు. అంటే భారతీయులం అందరం ఒకటే అనే ఒక వినాదనానికి లేదా ఒక లైన్లోకి మనలందరినీ ఎక్కడున్నటువంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా, మత విభేదాలు లేకుండా, ఎటువంటి కుల విభేదాలు లేకుండా మనందరం ఒకటే అని ఒకటి మనకి ఏం చెప్తుందంటే జాతీయ ఐక్యత అనేది మనకి చెప్తుంది. సో ఈ జాతీయ ఐక్యతను మనం ఏమంటాం? సమగ్రత, ఐక్యత అని చెప్తారు, లేదా దీన్నే సౌభ్రాతత్వం, సోదరభావం అని చెప్తాం. ఓకేనా? రాజ్యాంగంలోని మొట్టమొదటి ప్రకరణ దేశంలోని యూనియన్ ఆఫ్ ద స్టేట్గా పేర్కొంటుంది. అంటే యూనియన్ ఆఫ్ ద స్టేట్లో మనం ఏం చూస్తున్నాం? రాజ్యాంగం నుంచి ఏ ఒక్క రాష్ట్రము కూడా విడిపోలేదు పూర్తిగా. అది రాజ్యాంగంలో ఒక అంతర్భాగంగా మాత్రమే ఉంటుంది. అంటే భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి రాష్ట్రంగా మాత్రమే ఉంటుందని చెప్తున్నాడు. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ భూభాగము కూడా మన నుంచి పూర్తిగా విడిపోయేటువంటి అధికారం అనేది ఎవరికి లేదు. ఇది ఆర్టికల్ 1లో చెప్తుందనమాట. ఆర్టికల్ 1 అనేది మనకి దీన్ని డీల్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో నేను ఆర్టికల్స్ గురించి చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మతతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం, భాషతత్వం ఎటువంటి సంకుచితమైన అవరోధాలను ఏమీ లేకుండా మనం ఐక్యతగా జాతీయ సమగ్రతను పోరాడడానికే రాజ్యాంగం యొక్క ధ్యేయం అనేది మనకు చెప్తుందన్నమాట. ఈ ఫెటర్నిటీ అనేది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా దేశంలో ప్రతి ఒక్కరము సమానము అని చెప్పి అందరం కలిసి ఉండాలని చెప్పి ఈ సోదరభావం అనేది పెంపొందిస్తుంది. ఇవి ఏంటి మనకి రాజ్యాంగ ప్రవేశిక యొక్క స్వరూపం అన్నమాట. రాజ్యాంగ ప్రవేశిక స్ట్రక్చర్ అని కూడా చెప్పచ్చు. సో ఈ ప్రవేశికను మనకి ఒకే ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అదేంటి మనకి 42 అమెండ్మెంట్ 1976లో చేయడం జరిగింది. సో అందులో మూడు పదాలను యాడ్ చేశారు. అవి ఏంటంటే సామ్యవాద అంటే సోషలిస్ట్, ఆల్రెడీ పైన రాసాను నేను, సోషలిస్ట్, సెక్యులర్ అనగా లౌకిక రాజ్యం, లౌకిక, సెక్యులర్, సమగ్రత. ఇప్పుడు లాస్ట్లో చెప్పింది సమగ్రత అంటే అందరము సోదరభావంతో కలిసి ఉండాలి. దాన్నే ఫ్రెటర్నిటీ అంటారు, శుభ్రతత్వం అంటారు. ఏకపౌరసత్వం కలిగినటువంటి దేశంగా మనం ఎలాగైతే కలిసి ఉన్నామో అలాగే ఐక్యతగా, జాతీయ ఐక్యతగా ప్రతి ఒక్కరం కూడా కలిసి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ దీని మీద మనకి కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ప్రియాంబుల్ని బేస్ చేసుకుని కొంతమంది ప్రియాంబుల్కి సంబంధించినటువంటి అంటే రచయితలు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఇలా కొంతమంది మనకి కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుని కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది చాలా టైమ్స్. మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ నెక్స్ట్ గ్రూప్ 3లో కూడా వచ్చినాయి అనమాట. ఆ వ్యాఖ్యలన్నీ బేస్ చేసుకుంటారు. అంటే సింపుల్ కూడా చెప్తాను చూడండి. ప్రియాంబుల్ అనేది ప్రవేశిక అనేది డాష్ వంటిది, రాజ్యాంగానికి డాష్ వంటిది అనగా ఆత్మ వంటిది. డాష్ అంటే ఏం లేదు, అక్కడ మీకు ఆప్షన్స్లో ఇస్తాడు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఆత్మ వంటిది లేదా భాగం వంటిది ఇలా అని చెప్పిస్తాడు. కానీ ఆత్మ వంటిది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అనేవి దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఆ బేసిస్లో మనం తీసుకోవాలి. సో ఆ ఇంపార్టెన్స్ అనేవి మీకు నేను ఒక చిన్న వీడియోలో చేసి పెడతాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. Please share and subscribe.